తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఫిబ్రవరి 2వ తారీఖున వసంత పంచమి రానుంది. ఈ వసంత పంచమి రోజున అంటే సరస్వతీ మాతని పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజునే పిల్లలకి విద్యాభ్యాసం కూడా చేస్తూ ఉంటారు. ఈ విద్యాభ్యాసం ఎక్కడ ఎలా చేసుకోవాలి, ఈ వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వసంత పంచమి రాగానే పిల్లలందరికీ ఇంకా ఆ రోజే ఇంకా అక్షరాభ్యాసం చేసేయాలి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు. అయితే అక్షరాభ్యాసం ఎక్కడ చేసుకుంటే వాళ్ళకి మంచి విద్య అనేది వస్తూ ఉంటుంది. సో ఎటువంటి నియమాలను ఈరోజు పాటించాలి, ఏంటి వసంత పంచమి యొక్క ప్రత్యేకత? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాపహాం హస్తైస్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీమాత్రే. ఈ వసంత పంచమి అక్షరాభ్యాసం మీరు ఎక్కడైనా దేవస్థానంకి వెళ్ళండి, అక్షరాభ్యాసం చేసుకోండి. ఎక్కడికైనా దేవస్థానానికి కేవలం సరస్వతి టెంపుల్సే కాదు, ఎక్కడైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే అందరికీ అన్ని దగ్గరికి వెళ్ళడానికి అవైలబిలిటీ ఉండదు. తీరా పోయిన తర్వాత కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు. ఎక్కడికి వెళ్ళినా దైవము శక్తి సన్నిధానం ఉంటుంది. కానీ ఆ దైవ సాన్నిధ్యములో మంత్రవేత్త కలిగినటువంటి శాస్త్రవేత్త, అంటే శాస్త్రము మంత్రము తెలిసినటువంటి ఒక గురువు ఉండాలి. ఎందుకోసం అంటే విద్య ఎవరిస్తారు? గురువే ఇస్తాడు. దైవ ఉపాసన కలిగినటువంటి మంత్రవేత్త ఉండాలి, అతనికి జ్ఞానం ఉండాలి. అతను తన కన్నులతో అతని శక్తితో మీకు అనుగ్రహించగలిగే గురువు ఉండాలి. ఎందుకోసమంటే దైవం ఎక్కడైనా ఉంది, కానీ ఆ దైవానుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే. అందులోనూ జ్ఞానం ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే. మంచి శాస్త్ర పండితులు ఉండేటువంటి ప్రదేశంలో, అంటే ఉపాసన ఏ దైవ బలం ఏ దేవస్థానంలో అయితే గనక దైవ బలము ఉపాసన బలం ఎక్కువ ఉన్నటువంటి పండితులు ఉండాలి. అలాంటి దేవస్థానంలో వెళ్ళాలి. ఎందుకోసమంటే ఈ అక్షరాభ్యాసం విద్యాభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకి కుడి చెవిలో గురువు ఓంకార మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఆ చెప్పే గురువు ఓంకార అనుష్ఠానం చేసుకున్న వాడై ఉండాలి, సాధన చేసి ఉండాలి, ఆ గురువుకి శ్రీ విద్య తెలిసి ఉండాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఇది గురువు. అమ్మవారు సరస్వతీదేవి, ఆమె అమ్మలగన్నయమ్మ, ఆమె పెద్ద గురువు, అందరికన్నా పెద్ద గురువే. కాకపోతే ఆ అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించగలగాలి అని అంటే ఆ అమ్మకు సంబంధించిన శ్రీ విద్యా తత్వం, శ్రీచక్రానికి సంబంధించిన తత్వం అంతా తెలిసి ఉండాలి. ముఖ్యంగా శ్యామలా దండకం, రాజశ్యామల ఉపాసన ఉండాలి. అలా చదివితే శ్యామలా దండకం ఇలా చదివేయాలి టకటక. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్ మణిద్వీప సంభ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాతత్రికే సానుమత్పుత్రికి. ఇలా టకటకటకటకటక ఆ అమ్మవారు ఎక్కడుండాలి? నాట్యం చేస్తూ ఉండాలి నాలుక పైన. స్త్రీ సూక్త, పురుష సూక్తాలు అలా అన్నీ చదవగలగాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలి. అక్షరాభ్యాసం చేయించే పద్ధతి ఏమిటంటే కనుక మొట్టమొదటిగా మీరు ఒక క్లాత్, ఒక వైట్ కలర్ క్లాత్ కానీ ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ ఏదైనా సరే, బ్లాక్ బ్లూ తప్ప ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఒక పీఠ మీద, ఒక చౌక పీఠ మీద క్లాత్ పరవాలి. దాని మీద బియ్యం వేయాలి. బియ్యం వేసి బియ్యాన్ని చదును చేయాలి. చదును చేసి దాని మధ్యలో కలశం పెట్టాలి. కలశం మీద ఒక కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ మీద ఒక గోపురంలాగా ఒక ఎర్రటి కనుమ పెట్టుకోవాలి. పెట్టి గణపతి, గౌరీ, తమలపాకులు ఒక 100 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులు పెట్టేసుకొని గౌరీ, గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ధ్యానం చేసుకొని ఆవాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూల అధిష్టాన దేవత సరస్వతీదేవి అమ్మవారి యొక్క మూల మంత్రం పిల్లలతో చెప్పించాలి. చెప్పించి తండ్రి తన కుడి కాలు మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకోవాలి. ఎడమ కాలు మీద పిల్లల్ని, ఎడమ తొడ మీద పిల్లల్ని కూర్చోబెట్టుకోకూడదు. తండ్రి కుడి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి పిల్లల్ని. కుడి తొడ మీద తండ్రి కూర్చోబెట్టుకొని తండ్రి మొట్టమొదటిగా పిల్లవాడితో ఓంకారం రాపించాలి.
ఓంకారం రాపిచ్చి శ్రీమాతృ మంత్రం, శ్రీమాత్రే నమః, శ్రీమాతృ మంత్రం చెప్పించాలి. తర్వాత తల్లి కూడా అక్షరాభ్యాసం చేయించాలి. వీరిద్దరూ అక్షరాభ్యాసం చేసిన తర్వాత హారతి, ఇదైతే భగవంతునికి మనం నివేదన చేయవలసినటువంటి హారతి, ప్రసాదము, నైవేద్యం అంతా చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి తర్వాత గురువు దగ్గరికి రావాలి. మేము అక్షరాభ్యాసం చేసాం. ఎందుకోసం అంటే శాస్త్రంలో మాతృదేవోభవ, మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి, తర్వాత పితృదేవోభవ, రెండవ ప్రధాన దైవము తండ్రి. వీళ్ళిద్దరు అయిపోయారు. మూడవ వాళ్ళు ఎవరు అంటే ఆచార్య దేవోభవ. అప్పుడు ఆచార్యుడి దగ్గరికి రావాలి. ఆచార్యుడి దగ్గరికి వచ్చి మేము అక్షరాభ్యాసం చేసాము, వీడికి మంత్రోపదేశం చేయండి, ప్రణవ మంత్రం ఉపదేశం చేయండి. అప్పుడు కుడి చెవులు గురువు ఓంకారాన్ని చెప్పి గురువు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాడికి శ్రీమాత్రే నమః, అదేవిధంగా లేదంటే ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ, ఓంకారం అనే ప్రణవనాదాన్ని గురువు తన చేతితోటి రాయించాలి. రాయించి గురువు తన అరచేతితోటి పిల్లవాడి చేయి మీద, నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేయాలి. వీడు ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అవ్వాలి, చక్కగా స్కిల్ పర్సనాలిటీ అవ్వాలి, సరస్వతి అనుగ్రహం కలగాలి, ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కావాలి, అన్ని గ్రహాలు కూడా ఈ పిల్లవాడికి అనుకూలించాలి, అరిష్టాలు దూరం అవ్వాలి అని గురువు ఆశీర్వచనం చేయాలి. అలా ఆశీర్వచనం చేసిన తర్వాత తల్లి తండ్రి పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం వేయడము, అమ్మవారికి ఓడిబియ్యం ఇవ్వాలి. ఆ రోజు ఓడిబియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని అదే దేవస్థానంలో అమ్మవారి యొక్క నైవేద్యము భోజనం చేయాలి. ఏం భోజనం చేయాలి? నైవేద్యం, ప్రసాదము, అమ్మవారికి పెట్టిన నైవేద్యం భోజనం చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఇంత కష్టపడి వెళతారు, చక్కగా అక్షరాభ్యాసాలు అని చెప్పి బయటకు వచ్చి ఎక్కడో హోటల్లో తింటారు. వాడు హోటల్లో స్నానం చేసి వండాడో తెలియదు, ఏం వేసాడో తెలియదు, ఎట్లా చేస్తున్నాడో తెలియదు. సో పద్ధతి ఉండదు. మళ్ళీ అందుకే చక్కగా అరిటాకులు కానీ మంచిగా వేసుకొని చక్కగా భోజనం. మరి సరస్వతి మాత టెంపుల్స్ లోనే ఒకవేళ అక్షరాభ్యాసం చేయకుండా మీరు చెప్పినట్టుగా ఏదైనా టెంపుల్స్ లోనే ఒకవేళ ఇంట్లో చేయించుకున్నా పర్వాలేదు. మరి అప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం అది ఇవ్వడం ఇంట్లోనే పోయండి, ఇంట్లో ఒడిబియ్యం పోయండి, పోసి అక్కడ అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి ఇచ్చేసి రండి. ఇప్పుడు వసంత పంచమి అంటే అందరు కూడా బాసర సరస్వతి దేవస్థానంకి వెళ్ళిపోతారు మోస్ట్లీ. బాసర సరస్వతి అమ్మవారు మహాశక్తి పీఠం, అది సాక్షాత్తు వ్యాస భగవాన్ల వారు మహాభారతం రాసింది అక్కడనే, గణేశుడు కూడా అక్కడనే కూర్చొని మహాభారతం రాశారు అనేది ప్రతీతి. నాకు అమ్మవారు జ్ఞానోపదేశం చేసింది కూడా అక్కడనే. నాకు అమ్మవారి యొక్క పాదముద్రలు నాకు కనిపించాయి, గజ్జల శబ్దం వినిపించింది, పాదముద్రలు కనిపించాయి. ఇప్పుడు నా 9వ ఏటనే నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అక్కడనే. మా నాన్నగారిని ఆజ్ఞాపించింది, వీడు భవిష్యత్తులో మహాపండితుడు అవుతాడు, వీడిని గురుకులంలో వెయ్యు అని మా అమ్మ నాన్నకు చెప్తేనే నన్ను అక్కడిని తీసుకెళ్ళి గురుకులంలో వేసేసారు. నేను లేకపోతే వేరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చేసుకుంటూ టిక్టాకులు చేసుకుంటూ ఉండేవాడినేమో. మా నాన్నగారు చెప్పారు కాబట్టి మా నాన్నగారు నాకు పంపించారు. నేను అక్కడ ఉండి అమ్మవారి ఉపాసన చేసినప్పుడు పక్కన కొలను ఉండేది బాసర్లో. నేను మొదలు అక్కడ పద్ధతి ఏముండేనంటే, బాసర్లో ఒక పెద్ద చెట్టు ఉండేది, రావి చెట్టు. ఇంత డెవలప్మెంట్ ఏం లేకుండా బాసర్లో. దాని ముందంతా పార్కింగ్ ప్లేస్ ఉంటుండే, మంచి కోనేరు ఉంటుండే. అక్కడ దీక్ష తీసుకొని, బాసర దేనికి ప్రత్యేకత అంటే అక్కడ వెళ్ళి దీక్ష తీసుకొని తెల్లవారుజామున్నే 4 గంటలకు లేచి అమ్మవారికి అభిషేకం చేయడానికి అక్కడ కుండములో నుంచి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చేసుకునే భాగ్యము అందరికీ దక్కేది. కూర్చొని అక్కడ ఉపాసన చేసేవాళ్ళకు. తర్వాత అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసుకునేవాళ్ళు. ప్రదక్షిణలు చేసుకొని అక్కడనే దీక్షాపీఠం పెట్టుకొని అమ్మవారి యొక్క మూల మంత్రము అక్కడ మాకు ఉపదేశం చేసేటువంటి వాళ్ళ దేవస్థానం యొక్క అర్చకులు. ఇప్పుడు అచ్యుతని ఒక ఆయన ఉంటుండే, అచ్యుతన్న అని చెప్పి వాళ్ళు మాకు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత అక్కడ మంత్రం చదువుకోవాలి. 1,00,000 జపం కానీ 10,000 జపం కానీ చేసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నము అంటే 11 అవుతూనే అమ్మవారి యొక్క కనుమిస్తారు. దేవస్థానం వాళ్ళే బ్రాహ్మణులే మనకు కనుమిస్తారు. అమ్మవారి యొక్క కనుమిస్తే ఆ కనుము 4 వైపుల ముడిగట్టేసుకొని దాన్ని కనుము ఇట్లా చేతిలో వేసేసుకొని బ్యాగులు లాగేసుకొని ఇటువైపు వేసుకొని భిక్షాటనకి వెళ్ళాలి. ఎక్కడ? బాసర వ్యాసపురి దేవస్థానానికి సంబంధించిన బ్రాహ్మణుల కుటుంబాలు ఎవరైతే వ్యాసపురి బాసర విలేజ్లో వాళ్ళందరూ రెసిడెన్స్ అయి ఉంటారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఒకరికొకరికి తెలుస్తూనే ఉంటాయి.
వాళ్ళ ఇళ్ళకి వెళితే వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు, ప్రతిరోజు వాళ్ళు వైశ్వానరము అగ్నిహోత్రం చేయగా మిగిలిన ప్రసాదం ఏదైతే ఉందో పక్కన పెట్టేవాళ్ళు. ఎవరు, ఈ దీక్షాపరుల కోసమని పక్కన పెట్టేవాళ్ళు కాబట్టి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఇంత అన్నం వేసేవాళ్ళు. అలా అన్నం వేసినప్పుడు వీళ్ళందరి ఇళ్ళ నుంచి అన్నం కలెక్ట్ చేసుకొని మళ్ళీ దేవస్థానంకి వచ్చి అమ్మవారికి ఆ ప్రసాదాన్ని చూపించి కొలను దగ్గరికి వెళ్ళి కొలంలో కొంచెం అది అన్నం వేసి మళ్ళీ అదే బట్టలోనే, మళ్ళీ ప్లేట్లో గీట్లో ఏం కాదు, మళ్ళీ దాంట్లో ఆవకాయలు గీవకాయలు ఏం యాడ్ చేసుకోవద్దు, వాళ్ళు ఏం వేశారో దాన్ని అలాగే తినాలి. తినేసి మళ్ళీ ఆ క్లాత్ కడుక్కోవాలి, అదే నీళ్ళల్లో క్లాత్ కడిగేసుకొని ఏం చేయాలి, మళ్ళీ ఆరేసుకొని మధ్యాహ్నం పూట కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రం అమ్మవారికి భజన, రాత్రంతా మళ్ళీ జపం చేసుకొని పడుకోవాలి. మళ్ళీ తెల్లవారుజామునే 3:30కి లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, చల్లటి నీళ్ళు స్నానం చేయాలి, అమ్మవారి అభిషేకం చూడాలి, అమ్మవారి బండారు తీసుకోవాలి, బండారు నోట్లో వేసుకోవాలి, ఇట్లా తిరగాలి. ఇది బాసర దేవస్థానానికి సంబంధించిన ఒక పద్ధతి. ఈ రాను ఎండోమెంట్ కల్చర్ చేంజ్ చేసిందంటే ఈ దేవస్థానానికి సంబంధించిన వచ్చిన ధనమంతా కూడా ఆ అర్చకులే తీసుకొని వాళ్ళు అందరూ పంటలు పండించి ఈ దేవస్థానంలో దీక్ష తీసుకునే వాళ్ళందరికీ వాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చేసి పంతుల్ని అందరిని ఏం చేశారంటే, ఎవరైతే అర్చకులు ఎవరైతే దైవ సంపన్నులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లేబర్ కిందకి మార్చేశారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అంటే మీరు నెల జీతగాళ్ళు, మీకు ఇంత నెల జీతం ఇచ్చేస్తాము అన్నట్టు మార్చారు. అది చాలా తప్పు పని చేశారు. బాసర్లో తప్పు జరిగింది. ఇప్పుడు ఈ మధుకర వృత్తి చేయడానికి ఎవరింట్లోకి వెళ్ళినా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వేయాలంటే వాళ్ళ ఇంట్లో కూడా బియ్యం రావాలి కదా, వాళ్ళకి దైవం నుంచి వాళ్ళకి సంపద వచ్చేది కాబట్టి వాళ్ళు అన్నం వేసేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే ఉపాధి తగ్గిపోయింది కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలు తగ్గిపోయాయి. ఇప్పుడు 3-4 మధుకర వృత్తికి వేస్తున్నారు, వాళ్ళు వదలట్లే, కొంతమంది అయితే వేస్తున్నారు. కానీ ఎన్నో కుటుంబాలు అమ్మవారి యొక్క సేవను వదిలేసి వెళ్ళిపోయాయి. అందుకే నాకు బాసరికి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉంది. శక్తి దేనివల్ల ఉంది? మంత్రము వల్ల శక్తి ఉంది, అనుష్ఠానం వల్ల శక్తి ఉంది. అనుష్ఠానము లేదు, మంత్రము లేదు, శక్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నువ్వు రోజు లాక్కుంటే వెళ్ళిపోతా ఉన్నావు, కానీ శక్తిపాతం చేయాలి కదా. అక్కడ శ్రీచక్రానికి శక్తిపాతం చేయాలి కదా. బాసరలో ఒకే ఒక చోట ఐరావత, కూర్మ, నాగ, శ్రీచక్రం అక్కడ ఉంది. అంటే గరుత్మంతుడు, ఐరావతము, నాగ, తర్వాత అశ్వదళము, ఇవన్నీ కడుపుకున్నటువంటి పంచప్రాకార శ్రీచక్రం అక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు, భారతదేశంలో ఎక్కడా లేదు. అది వ్యాసుల వారు పెట్టినటువంటి శ్రీచక్రం అది. అందుకే వసంత పంచమి రోజు ప్రతి ఒక్కరూ బాసరికి వెళ్ళాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. కాకపోతే ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ భోజన పద్ధతి, మధుకర పద్ధతి ఏదైతే ఉందో, ఇది అమ్మవారు నాకు అప్పచెప్పింది. నేను అదే పద్ధతి కోసం అని చెప్పి నేను అక్కడనే దేవాలయం ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి దగ్గరికి ఒక రాత్రి నిద్ర చేసి తర్వాత నెక్స్ట్ డే భిక్షాటన చేసి సో అలాగా పూర్తి చేసుకొని రావాలి అని అంటారు. బట్ ఇప్పుడు మనం ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని అలా వెంటనే వచ్చేస్తున్నాం. అదేదో సొల్యూషన్ చెప్పి సిగ్నేచర్ చేసి వచ్చినట్టు వస్తున్నాం. సనాతన ధర్మంలో, హైందవ ధర్మములో దైవ దర్శనము అంటే అర్థం ఏంటంటే దైవం దగ్గర ఒక రాత్రి గడపడం, దైవ ఉపాసన చేయడం, శక్తి ఉపాసన చేయడం. పైన కాళికా అమ్మవారు ఉంటారు, చాలా పవర్ఫుల్ కాళికా అమ్మవారు. ఒకప్పుడు ప్రతీతి ఉండేది, రాత్రి ఎవడన బయటకు పోతే కాళికా అమ్మవారు తినేసేది అని చెప్పి ప్రతీతి ఉండేది. అక్కడ అంత శక్తి ఉండేది అక్కడ బాసర్లో. ఇప్పుడు అంత నీరుగారిపోయింది, మొత్తం దాన్ని కమర్షియల్ చేసి పెట్టేశారు. ఒక కమర్షియల్ కాంప్లెక్స్, కమ్ గివ్ మీ మనీ అయిపోయి కమర్షియల్ కాంప్లెక్స్ చేసి పెట్టేశారు దాన్ని. పోనీ డబ్బులు తీసుకుంటే తీసుకోండి, భక్తులకి ఆ సౌలభ్యత ఇవ్వాలి కదా. మొదలు బాసర అమ్మవారి దగ్గరనే ప్రాకారంలోనే దీక్ష కూర్చునేవాడు. ఇప్పుడు ఆ దీక్షలు ఏం లేవు, ఏమనుంటే దీక్షలు మీరు ఆడ బయట ఏదైనా హోటల్ నుండి చేసుకోరు అంటున్నారు. దీక్షాపీఠం లేదు, చాలా తప్పు చేస్తున్నారు. అండ్ ప్రధానంగా అక్కడ ఉండే రావి చెట్టును కొట్టేసేది కాదు, ఆ చెట్టును మొత్తం కొట్టేశారు. శక్తి అక్కడ ఉండేది, వృక్ష రూపంలో శక్తి ఉండేది, దాన్ని కూడా కొట్టేశారు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఏదో నడుస్తున్నాయి. ఏముంటుంది, ఓ విఐపి లీడర్ తీసుకెళ్తే కూర్చోబెడతారు, మామూలు మనిషిని అయితే కూర్చోబెట్టలేరు. సో ఇట్లా జరుగుతుందన్నమాట. ఒకప్పుడు సాంప్రదాయాలు వేరు, ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ అటకెక్కేసాయి. ఈ వసంత పంచమి రోజున మీ దగ్గర ఎటువంటి పూజా కార్యక్రమాలు అవలంబిస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే బాసరకు రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. లేదంటే వసంత పంచమికి మా శ్రీచక్ర పీఠానికి రండి. pradeepjoshi.com వెబ్సైట్లో మా టెంపుల్ అడ్రస్ ఉంటుంది,
వసంత పంచమికి సంబంధించిన వ్యవహారం ఏముంది, ఏం కథ అన్నీ ఉంటాయి. నేను అందరికీ పలకలు ఫ్రీగా ఇస్తాను, అందరికీ నా చేతితోటి అక్షరాభ్యాసం ఫ్రీగా చేసిస్తాను, అందరికీ నేను ఉపదేశం చేయిస్తాను. సంవత్సరంలో 3 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తిపాతం ఉంటుంది నా దగ్గర. 3 రోజులు నేను అవైలబుల్ ఉంటాను, సంవత్సరానికి 3 రోజులు శక్తిపాతం నేను ఇవ్వగలుగుతాను. ఆ రోజు అమ్మ నన్ను అనుగ్రహిస్తుందని నాకు నమ్మకం ఉంది. వసంత పంచమి రోజు మీరు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా నన్ను వచ్చి కలవచ్చు, మాట్లాడచ్చు. తెల్ల ఆవాలు అభిమంత్రణం చేసిస్తాను శత్రుబాధ విముక్తి అవ్వడానికి. మీకు చదువు సరిగ్గా రావట్లేదు, జ్ఞానం సరిగ్గా లేదు, లవంగాలు తెచ్చుకోండి 100 గ్రాములు, అభిమంత్రణం చేసిస్తాను. లేదు మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి, బెల్లము తెచ్చుకోండి, దాన్ని అభిమంత్రణం చేసిస్తాను, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తికి, విద్యా జ్ఞాన శక్తికి లవంగాలు, శత్రుబాధకి తెల్ల ఆవాలు, ఆరోగ్యమునకు బెల్లం. ఇవి కొంచెం కొంచెం తెచ్చుకోండి, నేను మంత్రించి ఇస్తాను. అవి తీసుకెళ్ళి నేను చెప్పినట్టుగా వాడుకోండి. ఆ ఒక్కరోజు నేను అందరికీ అవైలబుల్ ఉంటాను. సో వీళ్ళకేం డబ్బులు ఏమి అడగను, అభిమంత్రం చేసేయడానికి. కేవలం అక్షరాభ్యాసం చేయడానికి మాత్రమే కాదు, సో పిల్లలు ఎవరికైనా చదువు సరిగ్గా రావటం లేదు, రండి, ఎవరైనా సరే రండి. మీ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నా వాడు సరిగ్గా చదవట్లేదు, వాడికి ఏం బుద్ధి లేదు, రండి, వాడికి నెత్తి మీద చేయబెడతాను, అనుగ్రహిస్తాను. అందరికీ ఆ రోజు మంత్రించి ఇస్తాను. అందరికీ అన్నదానము ఫ్రీగా ఉంటుంది, అందరూ అన్నదానం చేసుకోండి. అక్షరాభ్యాసం కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. కాకపోతే మీకు ఇష్టం ఉంటే మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే, మా ఇంత కార్యక్రమం చేయాలంటే నా దగ్గర కూడా డబ్బులు రావాలి కదా. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే అక్షరాభ్యాసం మీకు ఫ్రీగానే ఉంటుంది. అక్షరాభ్యాసం అందరికీ ఫ్రీగానే, అందరికీ బలపం ఫ్రీనే. నా చేతితోటి నేను అందరికీ అక్షరాభ్యాసం రాయిస్తాను. పూజలో కూర్చోవాలంటే కొంచెం డబ్బు, ఒక 2000 దీనంతటికీ కూడా ముందుగా మీ వెబ్సైట్లోనే లాగిన్ చేసుకొని వెబ్సైట్లో విజిట్ చేసుకోండి, బుక్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్ వచ్చేయండి. డైరెక్ట్ ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. అదే రోజు రాజశ్యామల యాగం కూడా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయండో, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి గెలవాలి, ఎవరి అనుగ్రహం కావాలి? రాజశ్యామల దేవి అనుగ్రహం కావాలి. అనుగ్రహం రావాలి అని అంటే ఈ యజ్ఞంలో పాల్గొనాలి, రాజశ్యామల యజ్ఞంలో పాల్గొనాలి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలన్నా ఏదైనా సరే సంవత్సరానికి 3 ముహూర్తాలు ఉంటాయి, అత్యంత శ్రేష్టమైన ముహూర్తాలు. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ 3 ముహూర్తాలు. ఈ 3 ముహూర్తంలోనే నేను యజ్ఞం చేయిస్తాను, యంత్రం కూడా ఇస్తాను. మిగతా ఏ రోజుల్లోనూ నేను యంత్రము ఇవ్వను. మళ్ళీ ఆ రోజుల్లో యంత్రం తీసుకోవాలంటే 1 lakh పెట్టి పూజ చేసుకోవాలి, మిగతా రోజుల్లో తీసుకోవాలి. అదే ఈరోజు అనుకోండి 30,000, 35,000లో మీకు యంత్రము వస్తుంది, యజ్ఞము జరుగుతుంది, చక్కగా భోజనం చేసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు. నేను భక్తులకు చెప్పేది ఏంటంటే, వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకుంటే మా శ్రీచక్ర పీఠంలో అక్షరాభ్యాసం చేయండి. మా దేవస్థానం డెవలప్మెంట్కి మీరు కూడా సహాయకులు అవ్వండి, దాతలు అవ్వండి. అక్కడి నుంచి బాసరికి వెళ్ళడానికి జస్ట్ 16 కిలోమీటర్లే, పక్కనే ఉంటుంది. బాసరికి వెళ్ళండి, అమ్మవారి దర్శనం చేసుకొని రండి. మా శ్రీచక్ర పీఠానికి వచ్చి భోజనం చేయండి. బాసర్లో ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకున్నా మా శ్రీచక్ర పీఠానికి వచ్చి భోజనం చేయండి. ఆ రోజు మేము అందరికీ అన్నదానం, అందరికీ సరిపడా అన్నం వండి పెడతాము. 1000 మందికి అన్నదానం చేయడానికి మేము సిద్ధం ఉన్నాము. సో మీరు ఒకవేళ బాసర్లో చేసుకున్నా ఎక్కడో పడి తినకండి, ఇష్టం వచ్చినట్టుగా తినకండి. ఆ రోజు పూజ జరిగింది కాబట్టి. రాజశ్యామల యాగం కూడా దాంతో పాటుగానే చేస్తారు. రాజశ్యామల యాగం 9 గంటలకు ప్రారంభం అవుతుంది, 7 గంటల వరకు అందరూ వచ్చేసేయాలి. అక్షరాభ్యాసాలు అమ్మవారి దేవాలయంలో కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. అమ్మవారి సన్నిధానంలో శ్రీచక్రం దగ్గరనే, అంటే మా దగ్గర 360 kgల పంచలోహ శ్రీచక్రం ఉంది, పెద్దది. సో ఆ పంచలోహ శ్రీచక్రం దగ్గరనే అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా. మార్నింగ్ 8 o'clock నుంచి ఎవ్రీ 1 hourకి ఒక అక్షరాభ్యాసం సెషన్స్ నడుస్తూనే ఉంటాయి అమ్మవారి సన్నిధానంలో. అక్షరాభ్యాసం అవ్వడము, అక్షరాభ్యాసం కాగానే అందరూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని అమ్మవారికి ఒళ్ళోని కూర్చోబెట్టి దండం పెట్టేసుకొని మీరు బయటకు రండి. మేము అలో చేస్తాం, అమ్మవారి దేవస్థానం లోపలికి పోవడానికి కూడా మేము అలో చేస్తాం. మేము ఎవరిని రిస్ట్రిక్ట్ చెయ్యం. బికాస్ అంత కష్టపడి మీరు అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళండి, అందరూ అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళండి. మీ పిల్లాడిని అమ్మవారి ఒళ్ళో కూర్చోబెట్టండి, దండం పెట్టుకోండి. తర్వాత అక్షరాభ్యాసము అంత అయిపోయిన తర్వాత యాగం జరుగుతుంటే యాగంలో పాల్గొనండి, లేదంటే కూర్చోండి. యాగం మొత్తం అయిపోయిన తర్వాత అన్నదానాలు జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను అందరికీ అక్షరాభ్యాసము, అభిమంత్రణం అన్నీ ఇస్తాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం చేసుకొని సాయంత్రం 6 గంటల వరకు, 6-8 గంటల వరకు అందరికి ఇస్తాను. మా శ్రీచక్ర పీఠంలో ప్రత్యేకత ఏంటంటే అక్షరాభ్యాసం చేసే ప్రతి ఒక్కరికి కూడా
శ్యామలా దండకము ఫ్రీగా ఇస్తాము. అలాగే మీరు వేసుకున్నారు చూడండి మాతంగి మాల, ఇది సరస్వతి మాల అంటారు. ఈ మాతంగి మాల ఎవరెవరు యాగం చేస్తారో, ఎవరెవరు అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ దానికి డొనేషన్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో మాతంగి మాల వేసుకోవాలి ఆ రోజు, శ్యామలా దండకం చెప్పించుకోవాలి. అండ్ రాత్రి 7 గంటలకి అమ్మవారికి హారతి ఉంటుంది, పెద్ద హారతి ఉంటుంది, లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. రాత్రి 7 గంటలకు పారాయణం చేసుకున్నాక కార్యక్రమాలు అయిపోతాయి. సో మా శ్రీచక్ర పీఠానికి ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ముందు రోజు వచ్చి ఫిబ్రవరి 1వ తారీఖుకి వచ్చి అక్కడ పడుకుంటారంటే కూడా వచ్చి పడుకోండి. లేదు ఫిబ్రవరి 5వ తారీఖు మీరు అక్కడనే నిద్ర చేస్తారన్నా యువర్ వెల్కమ్, మీరు హాయిగా నిద్ర చేయండి. అది గురుగారు, వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని ఎలా ధ్యానించుకోవాలి, అలాగే పూజా కార్యక్రమాలు ఏవి ఎలా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.